హాయ్ అండి, నేను మీ అనూప్ రూబెన్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. గోపాల గోపాల ఫిలిం నిన్ననే రిలీజ్ అయింది. లైక్ నేను థియేటర్కి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలే కానీ లేకపోతే నేను చూసిన బయట సినిమాలే కానీ ఇంత రెస్పాన్స్ మటుకు నేను చూడలేదండి. ఇట్స్ థియేటర్ అంతా ఇట్స్ రోరింగ్ రెస్పాన్స్ ఉండేది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి, శరత్ మరార్ సార్కి, అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి, వెంకటేష్ సార్కి, డైరెక్టర్ డాలీ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ఈ గోపాల గోపాల చేసే టైంలో నేను ఒక మర్చిపోలేని విషయం అండి. అది పవర్ స్టార్ గారు నాతో మాట్లాడిన విధానం కానీ, అతని ఎంకరేజ్మెంటే కానీ, అతని సపోర్టే కానీ, లేకపోతే వెంకటేష్ గారి సపోర్టే కానీ, ఎంకరేజ్మెంటే కానీ నేను మర్చిపోలేను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ వెంకటేష్ సార్. యాక్చువల్లీ గోపాల గోపాలలో ఇది చాలా టిపికల్ సబ్జెక్ట్ అండి. అంటే ఇది నాట్ రెగ్యులర్ సబ్జెక్ట్. మనకు రెగ్యులర్ సాంగ్స్ చేయలేము దీంట్లో, బికాజ్ ఇదంతా స్టోరీ డ్రివెన్ సాంగ్స్ ఇవి. ఒక సెటారిక్ సాంగ్ ఉంటుంది, దాంట్లో మెసేజ్ చెప్పాలి. ప్రతి సాంగ్లో ఒక మెసేజ్ ఉంటుంది. సో అందులో మనకి ఆడియన్స్కి దగ్గర అయ్యేలాగా మేము ట్రై చేసాము. అంటే మెసేజ్ చెప్తూనే ఆ మెలోడీ ఆడియన్స్కి చేరేలా, లేకపోతే ఈజీ క్యాచీ ఉండేలా మేము కొంచెం కాన్సన్ట్రేట్ చేసినాము. సో నాకు చాలా హ్యాపీ ఏంటంటే బజే సాంగ్ రిలీజ్ చేయంగానే ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎక్కడ చూసినా కూడా బజే సాంగ్ విదిన్ 2-3 డేస్లో ప్లే అవ్వడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఫర్ మీ ఎస్పెషల్లీ. నేను స్టేట్స్ నుంచి కూడా నాకు చాలా కాల్స్ వచ్చాయి. అండ్ సార్ అది రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే సార్ ఎవ్రీవేర్, అంటే ప్రతి తెలుగు హోటల్లో ఈ సాంగ్ ప్లే అవుతుంది స్టేట్స్లో అని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మ్యూజిక్ లవర్స్ అందరికీ కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్చువల్లీ 2014 అండి. బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ తెలీదు, నా మూవీస్ మ్యాక్సిమం రిలీజ్ అయ్యాయండి 2014లో. అండ్ మెయిన్ హ్యాపీనెస్ ఏంటంటే రిలీజ్ అవ్వడం కాకుండా, నంబరే ఫిలిం కాకుండా దాంట్లో 80% ఆఫ్ ద ఫిలిమ్స్ హిట్ అయ్యాయండి. సో ఇది అంత క్రెడిట్ అంతా మా డైరెక్టర్స్కి, మా ప్రొడ్యూసర్స్కి, మా హీరోస్కి అండ్ నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అండి. నాతో నైట్ అండ్ డే వర్క్ చేసే సింగర్సే కానీ, మ్యూజిషియన్సే కానీ, నా సౌండ్ ఇంజనీర్సే కానీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఇలాగే నేను ఈ ఇయర్ కూడా కష్టపడి ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. యాక్చువల్లీ 2015లో ఓపెనింగ్లో గోపాల గోపాల ఒక ఫిలిం అవుతాయి సార్. 2014లో నాకు నా లైఫ్లో, నా కెరీర్లో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను మ్యూజిక్ చేయడం అని చెప్పుకోవచ్చు. బికాజ్ మనం ఈజ్ ఎ మూవీ విచ్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్ అండి. ఆ మూవీ నేను చేస్తానని అనుకోలేదు. బికాజ్ ఏఎన్ఆర్ సార్తో వర్క్ చేయడం అనేది ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అది సాధ్యపడే విషయం కాదు. బట్ గాడ్స్ గ్రేస్ వల్ల నాకు అది ఆపర్చునిటీ రావడం, ఐ థ్యాంక్ మై డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ నాగ్ సార్ ఫర్ దట్ అండి. బికాజ్ వాళ్ళు నా మీద ఉంచిన ట్రస్ట్ వల్లనే ఇది సాధ్యమైంది. అండ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం, మ్యూజికల్గా ఇంత పెద్ద హిట్ అవ్వడం చాలా హ్యాపీ అండి. అండ్ ఏఎన్ఆర్ సార్ని కలవడము, ఆయనతోని మాట్లాడడము, ఆయన నాకు చెప్పిన వర్డ్సే కానీ, లేకపోతే ఆయన నాతో మాట్లాడిన విషయంలో కానీ నేను మర్చిపోలేనని. నాకు 2014 ఒక మెమరబుల్ అండి. అండ్ 2015 గోపాల గోపాల ఒక మెమరబుల్ అండి. నేను ఇప్పుడు టెంపర్ అనే ఫిలిం రిలీజ్ అవుతుందండి, పూరి సార్ది అండ్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు అది. అండ్ నాగ్ సార్ ఫిలిం ఒకటి చేస్తున్నాను. ఈ 2 ఫిలిమ్స్ ప్రస్తుతం రిలీజ్ అవబోతున్నాయండి. అండ్ నేను ఇంకా ముందు కూడా జస్ట్ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగానే ఫీల్ అవుతున్నానండి. బికాజ్ ఇంకా జస్ట్ చేసింది ఏం లేదు, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. నేను ఇంకా మంచి మ్యూజిక్ ఇవ్వడానికి డెఫినెట్గా నా వంతు ఫుల్ ట్రై చేస్తాను అండ్ కృషి చేస్తాను. అండ్ మీ అందరికీ మంచి మ్యూజిక్ లవర్స్కి అందరికీ ఒక మంచి మ్యూజిక్
ఇవ్వాలనేదే నాకు ఎయిమ్ అండి. సో ఐ వాంట్ ఆల్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్ జనర్ అని కాదండి, బట్ బేసిక్గా నేను లైక్ చేసేది పర్సనల్గా మెలోడీస్. బట్ నాకు ఎలా ఉంటుందంటే నా స్టోరీ ఏ డిమాండ్ చేస్తే ఆ మ్యూజిక్ చేయాలని ఉంటుంది. నా స్టోరీ ఏ మాస్ మ్యూజిక్ అయితే మాస్ చేస్తాను, క్లాస్ అంటే క్లాస్, వాట్ ఎవర్ ద బీట్, హిప్ హాప్ స్టైల్, ఏ స్టైల్ అయినా, ఏ జనర్ అయినా, ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్ ఐ వాంట్ టు డూ దట్. అది అన్ని అన్ని ఆస్పెక్ట్స్లో ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం అండి, బికాజ్ ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. అండ్ ఇది రెగ్యులర్గా డ్యూయెట్స్ ఉండదు, రెగ్యులర్గా ఒక ఐటమ్ సాంగ్ అని ఉండదు, లేకపోతే రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ సాంగ్స్ ఉండదు దీంట్లో. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ జనర్ ఆఫ్ ఫిలిం. సో నాకు ఇలాంటి ఫిలిమ్స్ చేయాలంటే నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, బికాస్ మనకు స్కోప్ అనేది వేరియేషన్ దొరుకుతుంది సాంగ్స్ కంపోజ్ చేయడంలోనే కానీ. సో డూయింగ్ మ్యూజిక్ ఫర్ గోపాల ఈజ్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను నేను. అండ్ అలాగే నేను ఎంజాయ్ కూడా చేశాను వర్క్ చేస్తూ.